అమ్మో బంగారం ఆ రేటు చూస్తుంటే సామాన్యులు హడలెత్తిపోతున్నారు. ఇంకా కొనగలమా అని ఆందోళన చెందుతున్నారు. బంగారం అసలు తగ్గట్లేదు, రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వెండి కూడా అదే స్పీడ్లో పరుగులు తీస్తుంది. దేశీయ డిమాండ్కు ట్రంప్ ఎఫెక్ట్ తోడవడంతో గోల్డ్ రష్ కొనసాగుతుంది. సామాన్యులు ఇక బంగారం గురించి మర్చిపోవలసిందేనా? మిడిల్ క్లాస్కు పసిడి అందని ద్రాక్షగా మారిపోతోందా? ప్రస్తుతం పసిడి పరుగు చూస్తుంటే అంతే అనిపిస్తోంది. గోల్డ్ రేటుకు బ్రేక్ పడడం లేదు. రికార్డులు బద్దలు కొట్టుకుంటూ పైపైకి దూసుకెళ్తోంది. తులం 50,000 రూపాయలు ఉన్నప్పుడు అదే ఎక్కువ అనుకున్నారు. చూస్తుండగానే 1,00,000 దాటిపోయింది. ఇప్పుడు 1,50,000 వైపు పరుగులు తీస్తోంది. వెండి ధర కూడా అంతే. కిలో వెండి ధర 1,50,000 దాటి 2,00,000 రూపాయలకు దగ్గరవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర సోమవారం $3,828 పెరిగింది. అమెరికాలో షట్డౌన్ టెన్షన్స్తో మంగళవారం ఏకంగా $3,870 రికార్డును టచ్ చేసింది. ఆ తరువాత కాస్త తగ్గి $3,844 వద్ద స్థిరపడింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,20,000 మార్కును అందుకుంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 1,420 పెరిగి 1,18,310కి చేరింది. కిలో వెండి ధర 1,60,000 దాటింది. మొత్తంగా జనవరి నుంచి చూస్తే బంగారం ధర 51.36%, వెండి ధర 67% పెరిగాయి. గడిచిన 5 రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర $3,870 పెరిగిందంటే గోల్డ్ రష్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు, మరింత పెరగడమే అంటున్నారు బులియన్ ఎక్స్పర్ట్స్. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతుండడం, ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనపడిన నేపథ్యంలో పసిడిపైకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు పసిడి కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. వెండికి పారిశ్రామిక గిరాకీ అధికమైంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. దేశీయంగా డాలర్ విలువ 88.75 వద్ద కావడం, దిగుమతి సుంకాలు ప్లస్ జీఎస్టీ కలిసి 9% వరకు పడుతున్నందున ఎల్లో మెటల్ ధరలు అంతర్జాతీయ విపణితో పోలిస్తే ఇక్కడ మరింత అధికంగా ఉంటున్నాయి. దీంతో బంగారం పేరు చెబితే సామాన్యులు అమ్మో అనేంతలా మారింది.